కానీ దేవునికి సాధ్యం కాదు. దేవునికి సమస్తమును సాధ్యమే. ఇది అనేకసార్లు మనం వినుంటాం. అయితే మరోసారి మనం జ్ఞానం చేస్తున్నాం. ఇక్కడ మనం ధ్యానించుకునే మాట దేవునికి సమస్తమును సాధ్యమే. అయితే మనం అనేకసార్లు ప్రార్థనలు చేస్తూ ఉంటాం. అనేక అనేక ప్రార్థనలకు సమాధానాలు వస్తాయి, కొన్ని ప్రార్థనలకు సమాధానాలు రావు, అనగా కొన్నిసార్లు ఆలస్యం అవుతూ ఉంటాయి. అయితే ప్రతిదీ దేవుడు ఆలకించి మనకు తగిన సమయంలో ఆయన అనుగ్రహించే దేవుడిగా ఉంటాడు. అయితే రండి మత్తయి సువార్త 18వ అధ్యాయంలోకి రండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 18వ వచనంలోకి రండి. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీలో ఇద్దరు తాము భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరికినని మీతో చెప్పుచున్నాను. ఏలైనగా ఈ ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్య ఉందినని చెప్పను. 19వ వచనంలో చూసినట్లయితే, మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేని గురించైనా భూమి మీద ఏకీభవించిన ఎడల, ఈ ఏకీభవించడం అనేది ఇద్దరు యొక్క మనసులు కలవాలి. ఈడ మనం కూర్చున్న మన యొక్క మనసులు కలిసి, మనం అందరం కలిసి మన యొక్క దేవునికి మనం ప్రార్థన చేసినట్లయితే మన ప్రార్థనలు ఆయన ఆలకించేవాడుగా ఉంటాడు. అయితే దానికన్నా ముందుగా భూమి మీద మీరు వేటిని బంధింతురు అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడినని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. అంటే మన యొక్క ప్రవర్తన కానీ, మన యొక్క మాటలు, మన యొక్క తీరు, లేతే ప్రతిదీ మనం ఇక్కడ ఏదైతే దేవునికి ఆయాసకరమైన ఏదైతే మనం వాటిని బంధిస్తామో అవి అవి అక్కడ కూడా పరలోకంలో కూడా బంధింపబడి మన యొక్క ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరతాయని అక్కడ చెబుతున్నాడు. అదేవిధంగా దేవుడు ఎలాంటి వాడో మనం చూద్దాం. ఎందుకు ఆయనకి సమస్తమును సాధ్యమే అని ఆయన మాట చెబుతున్నాడంటే, రండి అక్కడ రోమా 9:5లోకి రండి. ఎందుకు దేవునికి సమస్తమును సాధ్యమైన మాట చెబుతున్నాడో చూద్దాం. అక్కడ రోమా 9:5లోకి రండి. ఆయన సర్వాధికారి అయిన దేవుడైన, ఎందుకంటే ఆయనకి సమస్తమును సాధ్యం. ఎందుకంటే ఆయన సర్వాధికారి. ఎందుకంటే ఈ లోకాన్ని, ఈ సృష్టి మీద అంతటికీ ఆయన అధికారి. ఆయనకి అసాధ్యమైంది ఏదీ లేదు, సమస్తమును సాధ్యమే. ఆయన నోటి మాట చేత గాలి ఆగిపోతుంది, తుఫాను ఆగిపోతుంది, అనారోగ్య పరిస్థితుల వారు లేచి నడుస్తున్నారు, అనేక మంది గుడ్డివారు కళ్ళు తెరుస్తూ, అనేక మంది కుంటివారు లేకపోతే పక్షవాయుగల వారు తన నోటి మాట ద్వారా లేకపోతే తన స్పర్శ ద్వారా అనేక మంది చనిపోయిన వారు లేస్తున్నారు, మనం లేఖనాలు చూస్తున్నాం. అనగా వీటన్నిటిని చూసినప్పుడు మనకేమనిపిస్తుంది? ఆయనకి అసాధ్యమైంది ఏదీ లేదు, సమస్తమును సాధ్యమే అని మనకు అర్థమవుతుంది. అయితే మనకు ఏముండాలి చూడండి. మార్కు సువార్త 9:23 చూడండి. మార్కు సువార్త 9:23 చూడండి. దేవునికి సమస్తము సాధ్యమే. అయితే మనకి ఎలాంటి అక్కడ 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 వాక్యం ఉండండి. అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. అయితే మనకు కూడా సాధ్యమే. అక్కడ దేవునికి సమస్తము సాధ్యమే, మనకు కూడా సాధ్యమే. ఎప్పుడు మనకు సాధ్యము? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ఇందాక మనం చదువుకున్నాం దేవునికి సమస్తము సాధ్యమని. అయితే మనం కూడా ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసినప్పుడు మనం కూడా నమ్మి విశ్వసించి మనం ప్రార్థన చేసినట్లయితే మనకు కూడా సాధ్యమే. ఏంది సాధ్యము? మనం చేసే ప్రార్థనలకి దేవుడు సమాధానం అనుగ్రహించాడని మనం నమ్మాలి, విశ్వసించాలి. ఎప్పుడైతే నమ్మి మనం విశ్వసించి ప్రార్థన చేస్తామో ఆయన మనకి ఆ యొక్క సమాధానం అనుగ్రహించే దేవుడిగా ఉంటాడు. అయితే రండి ఒక చక్కని ఎగ్జాంపుల్ చూస్తున్నాం. ఆదికాండము 18వ అధ్యాయంలోకి రండి. ఆదికాండము 18వ అధ్యాయంలోకి రండి. ఆదికాండము 18వ అధ్యాయము 10వ వచనం చదవండి. అందుకు ఆయన మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదును, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను.
శారా ఆయన వెనక నుండిన గుడారపు ద్వారం వద్ద వినుచుండెను. అబ్రహామును శారాయిను బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయిన కనుక శారా నేను బలము అని తనలో నవ్వుకొనిను. చాలు, ఇక్కడ వారిద్దరి పరిస్థితి మనకు అందరికి తెలుసు. వారు చాలా వృద్ధులైపోయారు. అయితే ఆమె నవ్వుకుంటుంది. దేవుడు చెప్తుంటే ఆమె ఏం చేస్తుంది? నవ్వుతుంది. 14 వచనం చూడండి. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా నున్నదా? అయితే మనుషులంగా మనకి అనేకసార్లు మనం ప్రార్థన చేస్తాం, కానీ ఒక్కోసారి నమ్మిక ఎంచం, ఇది జరిగిద్దా? లేకపోతే సేవకులు అనేకసార్లు ఏదైనా విషయం గురించి మనం ప్రార్థన చేయనప్పుడు ఇది నిజంగా జరిగిద్దని మనలో మనకి అపోహలు ఉంటాయి. ఇది అందరికీ ఉండేది, మనుషులంగా మనందరికీ నిజంగా ఉంటాయి. అయితే అనేకసార్లు మనం ఈ యొక్క అపోహల ద్వారా లేకపోతే అవిశ్వాసం ద్వారా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇక్కడ శారా కూడా నవ్వుకుంటుంది. ఈ సమయంలో నాకు పిల్లలు పుట్టడం ఏంటని నవ్వుకుంటుంది. అయితే దేవుడు వెంటనే గ్రహించాడు. అందుకే 14 వచనంలో అన్నాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అంటున్నాడు. అయితే మనుష్యపరంగా, మనుషుల రీతిగా, మనిషి ఆలోచన రీతిగా అది అసాధ్యమే. కానీ దేవుని యొక్క ఆయన దృష్టిలో ఆయనకు సమస్తము సాధ్యమే. ఆయనకి మాట వినదంటూ ఏమున్నది, కానీ ఆయనకి సమస్తము సాధ్యం. ఎందుకంటే ఆయన సర్వాధికారి అని చూసుకుందాం మనం ఇందాక. అక్కడండి ప్రకటన గ్రంథం 15వ అధ్యాయంలోకి రండి. అక్కడ ప్రకటన 15:3 చూడండి. ప్రభువా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి. చాలు. ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి. దేవుని యొక్క క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి. ఎందుకంటే ఆయన సర్వాధికారి అనే దేవుడు. అయితే దేవుడు మనల్ని అయితే దేవుడు ఆయన ఏం చేస్తాడు మనల్ని? అయితే దేవుడు ఆయన సర్వాధికారి అయిన దేవుడు మనల్ని ఏం చేయగలడంటే, రాండి అక్కడ అపోస్తులకు అక్కడ ఫిలిప్పీ 3:21లోకి రండి. ఈ యొక్క దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడో చూద్దాం. అక్కడ ఫిలిప్పీ 3:21 చదవండి. సమస్తమును తనకు లోబర్చుజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. ఈ మాటలు ఎవరు అంటున్నాడు? పౌలు గారు అంటున్నాడు. సమస్తమును తనకు లోబర్చుకొని జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. ఎందుకంటున్నాడు ఈ మాటలు? రండి అపోస్తుల కార్యము 7:6లోకి రండి. ఈ మాటలు ఎందుకు అంటున్నాడు చూద్దాం. అపోస్తుల కార్యము 7:6లోకి రండి. అది కాదు, 7:60 అక్క. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపుకని గొప్ప శబ్దంతో పలికిను. ఈ మాట పలికి నిద్రించును. సౌలు అతని చావునకు సమ్మతించును. సౌలు పరిస్థితి మన అందరికీ తెలుసు. ఆయన ఎలాంటి వాడు? హానికరుడు, హింసకుడు, దూషకుడు. అనేక మంది క్రైస్తవులు చంపడానికి ఆయన 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 అనేకసార్లు కారకుడైనటువంటి వాడు. అయితే ఈ స్టెఫన్ విషయంలో కూడా స్టెఫన్ చనిపోతుంటే ఒక పెద్దగా అక్కడే ఉన్నాడు, ఒక పెద్ద మనిషి తత్వాన్ని. అయితే చూడండి, అతడు మోకాలుండి, ప్రభువా వారి మీద ఈ పాపం మోపుకొని గొప్ప శబ్దంతో పలికిను. ఈ మాట పలికి నిద్రించిన. సౌలు అతని చావునకు సమ్మతించును. అనగా స్టెఫన్ గారు చనిపోతుంటే పౌలు ఏడున్నాడు? ఆయన పక్కనే ఉన్నాడు. ఆ స్టెఫన్ ఏం చేశారు? అంతకుముందు రాళ్లతో కొట్టి చంపుతూ ఉన్నారు. అయితే తన చావుకి ఆయన 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 సౌలు అతని చావుకు సమ్మతించును. అదేవిధంగా అపోస్తుల కార్యం 9:1లోకి రండి. సౌలు ఇంకను ప్రభు యొక్క బెదిరించుట ఎందును, హత్య చేయుట ఎందును, తనకు ప్రాణాధారమైనట్టున్న
వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైను స్త్రీలనైను కనుగొనే యెడల వారిని బంధించి యెరూషలేముకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలమని అడిగిను. అనగా అనగా అక్కడ అక్కడ మనం చూసినట్టయితే సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరిస్తూ ఉన్నాడు, హత్య చేస్తూ ఉన్నాడు. తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని ఎద్దుకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులను స్త్రీలను కనుగొని యెడల వారిని బంధించి యెరూషలేముకు తీసుకుని వచ్చుటకును దమస్కులోని సమాజం వారికి పత్రికలను అడిగిను. అనగా అక్కడికి వెళ్ళి ఆయన పత్రికలు తీసుకున్నాడు. ఎందుకంటే వారిని అక్కడ ఉన్న స్త్రీలను పురుషులను బంధించడానికి. అదేవిధంగా 4వ వచనంలో మనం చూసినట్టయితే అనగా ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే దేవుడు ఎలాంటి వారిని ఏ విధంగా మారుస్తూ వచ్చాడో ఆ యొక్క కాన్సెప్ట్లోకి మనం వద్దాం. రండి 4వ వచనం చూడండి. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుటి వినెను. ప్రభువా, నీవెవడవని అతడు అడుగా. ఇక్కడ చూడండి, నీవెవరు అంటలా, నీవెవడు అన్నాడు. నీవెవరు అనేదానికి నీవెవడు అనేదానికి ఎంత తేడా ఉంది ఆ యొక్క మాట యొక్క తీరు. నీవెవడవని అతడు అనగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును. అనగా దేవుని బిడ్డలను అనేక సార్లు హింసిస్తూ అనేక సార్లు చంపడానికి కారకుడైనటువంటి ఈ యొక్క సౌలు. అయితే దేవుడు ఏ విధంగా మార్చుకున్నాడో మనందరికీ తెలుసు. అయితే దేవుడు ఏ విధంగా దర్శిస్తూ వచ్చాడో మనందరికీ తెలుసు. అయితే అలాంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నా చూడండి. గలతీ 1:23లోకి రండి. అలాంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నా చూడండి. గలతీ 1:23. మునుపు మనలను హింస పెట్టినవాడు తాను పూర్వమందు పాడు చేయిచు వచ్చిన మతమును సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుణ్ణి, ఎవరిని బట్టి ఇప్పుడు మహిమపరుస్తున్నారు? దేవుణ్ణి. పౌలు గారిని బట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారు? దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. అందుకే చూడండి, మునుపు మనల్ని హింస పెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేయించు వచ్చిన మతముననగా విశ్వాసమును ప్రకటించుచున్నాడు. సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. అనగా ఎలాంటి వ్యక్తిగా ఉన్నటువంటి ఆ యొక్క సౌలుని దేవుడు ఏ విధంగా పౌలుగా మార్చి అనేకులు ఆయన మాటలు విని దేవుణ్ణి నమ్మటానికి కారకులయ్యారు మనందరికీ తెలుసు. అనేకమైన పత్రికలు రాయటానికి, అనేక సంఘాలు కట్టడానికి, వేల సంఖ్యలో దేవుని వైపు త్రిప్పడానికి మనుషుల్ని ఆ యొక్క సౌలుని పౌలుగా మార్చి దేవుడు ఎలాంటి వాడిగా మారుస్తూ వచ్చాడో మనం చూస్తున్నాం. అనగా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. అనగా ఇక్కడ అందుకే దేవునికి సమస్తమును సాధ్యమే. ఒకప్పుడు హానికరుడు, హింసకుడు, దూషకుడు, ఒకప్పుడు అనేకులను చంపినటువంటి వ్యక్తి ఇప్పుడు ఎలాంటి వాడయ్యాడు? దేవునికి ఇష్టుడిగా మారాడు. దేవుని యొద్దకు అనేకుల్ని ఆయన చూసి నమ్ముతూ ఉన్నారు. ఆయన మాటలు అనగా దేవుని మాటలు ఆయన చెప్తున్నప్పుడు అందుకే ఆయన అంటున్నాడు ఇక్కడ చూడండి, వారు నన్ను బట్టి దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నారు. అయితే అలాంటి వ్యక్తి అసలుకి పౌలు గారు ఆయన చూసి భయపడి పరిగెత్తవలసిన పరిస్థితులు. అయితే దేవుడు దమస్కు మార్గంలో ఆయన దర్శించి దేవుడు ఆయన్ని మారుస్తూ వచ్చాడు. అనగా దేవుడు కఠినాత్ములైన మనుషులు కూడా మారుస్తూ ఉన్నాడు. అయితే ఈ లోకంలో కూడా ఇప్పుడు అనేకమైన సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నాం మనం. అయితే మనం ఎదుర్కోవట్లేదు. చాలామంది అనేకులు స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు వారిని ఎంతగానో హింసిస్తున్నారు, వారిని కొడుతున్నారు, వారిని దూషిస్తున్నారు. అయితే ఇలాంటి సందర్భాలు ఆనాటి సౌలు లాంటి సౌళ్ళు ఇప్పుడు కూడా ఆయా ప్రాంతాల్లో అనేక మంది ఉన్నారు. ఎందుకంటే వారి యొక్క పేరు ప్రతిష్టల కొరకు వారు ఆ ప్రాంతంలో అంటే గొప్పగా చెప్పుకోవడం కొరకు అనేక మంది వచ్చి మత ఛాందస్వాదులు క్రైస్తవుల మీద దాడులు చేస్తున్నారు. అయితే మునుపటి సౌలులు ఇప్పుడు తయారవుతూ ఉన్నారు. అయితే మునుపటి సౌలు ఆ యొక్క క్రీస్తు బిడ్డలను హింసిస్తున్నారు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం ప్రార్థన చేయాలి. అలాంటి వారు కూడా మార్చబడాలి. అలాంటి మత ఛాందస్సుల వారు కూడా మార్చబడాలి. అలాంటి కఠినాత్ములు కూడా మార్చబడాలి. అయితే దేవుడు ఖచ్చితంగా మనం ప్రార్థన చేసినట్టయితే, మనం అందరం ఏకీభవించి మనం ప్రార్థన చేసినట్టయితే సౌలు ఏ విధంగా పౌలుగా మార్చబడుతూ వచ్చినాడు. సౌలు అనేకుల్ని హింసించిన వ్యక్తి, అనేకుల్ని దూషించిన వ్యక్తి, అనేకుల్ని చంపిన వ్యక్తి ఏ విధంగా మారుస్తూ ఉన్నాడు.
అదేవిధంగా ఈనాడు నార్త్ ఇండియాలో అయితేనేమి, మన యొక్క సౌత్ ఇండియాలో అయితేనేమి, భారతదేశం అంతటా ప్రపంచం అంతటా మన క్రైస్తవుల మీద అనేకమైన దాడులు జరుగుతుండయి. అయితే వారిని దేవుడు మార్చులాగున, అయితే అలాంటి మనుషుల్ని దేవుడు మార్చులాగున ఈ రాత్రికాల సమయంలో మనం ప్రార్థన చేయవలసిన వారు కూడా. ఇంకోటి చూసుకుని రండి, అక్కడ దానియేలు 2:21 చూడండి. అక్కడ దానియేలు 2:21 చూడండి. ఆయన కాలమును సమయములను మార్చువాడై ఉండి చాలు. ఆయన ఇంకేం మారుస్తున్నాడు? ఇందాక చూస్తున్న మనుషులను మారుస్తున్నాడు. అక్కడ చక్కగా మనం పౌలుని ఉదాహరణగా తీస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఆయన కాలమును సమయములను మార్చువాడై ఉన్నాడు. దీనికి రండి 2 రాజులు 20వ అధ్యాయంలో రండి. అందరూ తెలిసిన భాగమే ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాం. అక్కడ 2 రాజులు 20వ అధ్యాయంలోకి రండి. అక్కడ పోతే అక్కడ 8వ వచనం చదవండి. యెహోవా నన్ను స్వస్థపరచుననుటకు నేను 3వ దినమున ఆయన మందిరమునకు ఎక్కిపోవునంటుకును చూచిన ఏదని హిజ్కియా యెషయాను అడుగగా, యెషయా ఇట్లన్ను, తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చుననుటకు ఆయన దయచేసిన సూచన ఏదనగా, నీడ 10 మెట్లు ముందుకు నడిచిన కదా, అది 10 మెట్లు వెనుకకు నడిచిన ఎడలా అవునా? అందుకు హిజ్కియా ఎట్లను, నీడ 10 మెట్లు ముందరికి నడుచుట అల్పము కానీ నీడ 10 చాలును. ప్రవక్త యగు యెషయా యెహోవాను ప్రార్థింపక ఆయన ఆహాజు గడియారపు పలక మీద 10 మెట్లు ముందరికి నడిచిన నీడ 10 మెట్లు వెనుకకు తిరిగి పోవునట్లు చేసిను. అయితే హిజ్కియాకి రోగం వచ్చింది, మనందరికీ తెలుసు. అయితే యెషయా ప్రవక్త వెళ్ళి, అయ్యా నువ్వు మరణిస్తున్నావు అని చెప్తే ఆయన దుఃఖాకాంతుడై ప్రార్థన చేసి గోడ తట్టు తిప్పుకొని అక్కడ చూస్తే 3వ వచనంలో, యెహోవా యథార్థనై సత్యంతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తం ఎట్లు హిజ్కియా కన్నీళ్ళు యెహోవాకు ప్రార్థించను. ఇక్కడ ఆ యొక్క హిజ్కియా ప్రార్థన విని మరలా ఆయనకి మరలా ఆయుష్ని అనిపిస్తాడు. అయితే ఇక్కడ ఏంటంటే ఆ యొక్క సమయాన్ని అనగా 10 మెట్లు వెనక్కి పోవటం అంటే అది చాలా ఆశ్చర్యకరమైనది. అందుకే అంటాడు ప్రవక్త యెషయా యెహోవాను ప్రార్థింపగా ఆయన ఆహాజు గడియారపు పలక మీద 10 మెట్లు ముందరికి నడిచిన నీడ 10 మెట్లు వెనకకు తిరిగిపోనట్లు చేసెను. అనగా దేవుని ఆ యొక్క దేవుడు కాలమును కూడా మార్చగలిగినటువంటి దేవుడు. మనకు కూడా అనేకసార్లు అనారోగ్య పరిస్థితులు వస్తాయి, అనేకసార్లు శ్రమలు నిందలు వస్తూ ఉంటాయి. అయితే మనం వాటిని చూసి చాలా బాధపడతాం. ఎందుకంటే మానవ రీతిగా మన అందరికీ ఆ యొక్క బాధ అనేటువంటి వచ్చింది. అయితే దేవునికి మనం ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క కోల్పోయిన దాన్ని మరలా మనకి ఆయుష్ని దేవుడు పెంచేవాడుగా ఉంటాడు. అందుకే కాలమును మార్చగల దేవుడు ఆయన ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. ఆయన సర్వాధికారి అయిన దేవుడు. ఇంకోటి చూద్దాం, ఇంకా ఆయన ఏం మారుస్తున్నాడు. ఎస్తేరు గ్రంథంలోకి రండి. ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయం 8వ వచనంలోకి రండి. ఆయన ఇంకా ఏం మార్చగలడో మనం చూద్దాం. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయము 8వ వచనం. అయితే రాజు పేరిట రాయబడి రాజు ఉంగరముతో ముద్రింపబడిన తాకీదును ఏ మానవుడు మార్చజాలడు. కాగా మీకిష్టమైనట్లు మీరు రాజునైన నా పేరిట యూదుల పక్షమున తాకీదు రాయించి రాజు ఉంగరముతో దాన్ని ముద్రించుడి. 6వ వచనం. నా జనుల మీదకి రాబో కీడును నా వంశీ యొక్క నాశమును చూచి నేను ఎలాగూ సహింపగలనని మనవి చేయగా రాజైన అహష్వేరోషు రాణి అయిన ఎస్తేరునకు ఇలాగు సెలవిచ్చును.
ఆమాను ఇంటిని ఎస్తేరునికి ఇచ్చి ఉన్నాను. అతడు యూదులను హతము చేయుటకు ప్రయత్నించినందున అతడు ఉరికొయ్యి మీద ఉరి తీయబడను. అయితే ఈ యొక్క అంశం అంతా మనందరికి తెలుసు. అయితే ఇక్కడ ఎందుకంటే ఎస్తేరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. ఎస్తేరు ఉపవాసం ఉండి రాజు దగ్గరికి ధైర్యం చేసి వెళ్ళింది. ఆమంటుంది, నేను అవేంది నేను బ్రతికినా అవంటే చూడండి, పోతే నేను నశించేదని అంటుంది. అండ్ ఆమె చనిపోవటానికి కూడా సిద్ధపడింది. ఆ యొక్క వంశం గురించి, ఆ యొక్క తన ప్రజల గురించి. అయితే రాజు దగ్గరికి ధైర్యంగా వెళ్తూ వచ్చింది. 3 దినాలు ఉపవాసం ఉంటూ వచ్చింది. అనగా దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు. ఎందుకంటే అక్కడ ఆ రాజు రాసిన శాసనాల్ని మార్చడానికి ఎవరి వల్ల కాదు. అయితే దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. అందుకే అక్కడ అన్నాడు, అయితే రాజు పేరిట రాయబడి రాజు ఉంగరముతో ముద్రింపబడిన తాకీదును ఏ మానవుడును మార్చజాలడు. కాగా మీకిష్టమైనట్లు మీరు రాజైన నా పేరిట యూదుల పక్షమున తాకీదు రాయించి రాజు ఉంగరంతో దాన్ని ముద్రించడం. అనగా మీకు ఎలా నచ్చితే అలా చేయండి. మీ యొక్క వంశము బ్రతకాలంటే మీకు ఏ విధంగా శాసనం ఉండాలో ఆ విధంగా మీరు మార్చుకోండి అని చెబుతున్నాడు. ఎంత గొప్ప కార్యమో కదా. అయితే మనకు రాబోయే దినాల్లో కూడా ఆల్రెడీ పార్లమెంట్లో కూడా ఇవి అనేక రాష్ట్రాలు ఇంట్రడ్యూస్ ఏంటిది, అది యాంటీ కరప్షన్ బిల్లు పెడుతూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి వాటి గురించి మనం ముందుగానే మేలుకొని మనం ప్రార్థించాలి. దేవుడు శాసనాలనే మార్చగలిగిన దేవుడు మన దేవుడు. ఎందుకంటే ఆయన సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, ఆయన ఆశ్చర్యకరుడు అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఏం చేయాలి, ఎక్కడ 2-3 కూడి ఏకీభవించి ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థనని దేవుడు అంగీకరించి వాటన్నిటిని మార్చగలిగినటువంటి దేవుడు. అయితే దానియేలు గ్రంథంలోకి రండి. అక్కడ కూడా ఆ యొక్క అంశాలు మనం ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాం. దానియేలు 6:10 చూడండి. దానియేలు 6:10 చూడండి. ఇట్టి శాసనము సంతకము చేయబడిన దానియేలు తెలుసుకొనిను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాలుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టుకుని తెరువబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయన్ని స్తుతించు. 23వ వచనం. రాజు ఇందుని గురించి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయబడిను. ఆజ్ఞేయగా బంట్రోతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భయభక్తులు గలవాడైనందున అతనికి ఏ హానియూ కలగలేదు. రాజు వారు తోడుకొని వచ్చిన సింహముల గుహలో పడద్రోసి వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసి వారి గృహ అడుగునకు రాకమునిపై సింహములు పాలై. అయితే ఇక్కడ 20వ వచనం చూడండి. అతడు గృహ దగ్గర రాకనే దుఃఖ స్వరంతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నువ్వు సేవచించిన నీ దేవుడైన నిన్ను రక్షింపగలిగినా అని అతను అడిగిను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించిన గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిని కనబడితిని కనుక ఆయన తన దూతను అప్పించే సింహముల నాకు హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించును. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడును కాను కదా అనెను. అయితే ఇక్కడ ఈ సందర్భం అంతా మనకు తెలుసు. అయితే దానియేలుని ఏ విధంగా దేవుడు కాపాడుతూ వచ్చాడో మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ కూడా చూడండి, దానియేలు 3:20 చూడండి. అయితే అక్కడ అగ్నిగుండంలో వేస్తుంటాడు. ఆ సందర్భంలో నెబుకద్నెజరు, షడ్రకు, మేషకు, అబేద్నెగోను వీరి దేవుడు పూజార్హుడు, ఆయన తన దూతను పంపించి తను ఆశ్రయించిన దాసులను రక్షించును. వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించిరి. రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. కాగా నేను ఒక శాస్త్రము నియమించున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థకు దేవుడు మరి ఏ దేవుడు లేడు. కాగా ఏ జనుల్లో కానీ రాష్ట్రంలో కానీ వారి దేవుడు ఎవడు దూషించును
వాడు తుత్తినీళ్లు కాచాడు. ఇంతకుముందు ఏం చెప్పారు? ఆ యొక్క ప్రతిమకు నమస్కరించాలి. ఆ యొక్క ప్రతిమను నమస్కరించిన వాడిని ఏం చేస్తారు? అగ్నిగుండంలో వేస్తారు. అగ్నిగుండంలో వారు నమస్కరించలేదు, వారిని తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేశారు. అయితే నెబుకద్నెజరు సైతం ఏం చేస్తున్నాడు? వీరి దేవుడే నిజమైన దేవుడు, రాజుల శాసనాలను కూడా మార్చివేస్తున్నాడు. ఆ యొక్క రాజే ఇచ్చాడు ఆ శాసనాన్ని. ఏమని ఇచ్చాడు? ఈ ప్రతిమకి మొక్కవలసిందే అన్నారు. కానీ వీరేం చేస్తారు? మేము మొక్కము, మా దేవుడినే మేము మొక్కుతాం అన్నారు. అయితే వారు ఆ యొక్క అగ్నిగుణంలో కూడా వెళ్ళటానికి వారు తమ దేహముల్ని అప్పగించుకున్నారు. అయితే ఏ శాస్త్రాన్ని అయితే రాశాడో ఆ రాజే మరలా ఏమంటున్నాడు? వీరి దేవుడే నిజమైన దేవుడు అంటున్నాడు. అది మన దేవుడికి ఉన్న ఆ సర్వాధికారికి ఉన్న ఆ యొక్క అధికారము, ఆ యొక్క ఆశ్చర్యకార్యం ఏంటంటే చూడండి, ఏ రాజు అయితే శాసనాన్ని తయారు చేశాడో ఆ రాజే మరలా దాన్ని తప్పని ఒప్పుకుంటున్నాడు. మరలా శాసనాన్ని మార్చడం వీరి దేవుడే నిజమైన దేవుడని అక్కడ చెబుతూ ఉన్నాడు. ఇది మన దేవుని యొక్క గొప్పతనము. కాబట్టి ఆయన శాసనాలను సైతము మార్చగలిగిన దేవుడు. అయితే రాబోయే దినాల్లో మన ఇండియాకి అనేకమైన కష్టాలు వస్తాయి, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. అయితే ఆ యొక్క కష్టాలు రావడానికి ముందల మనం అందరం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. దేవుడా, క్రైస్తవం ఇంకా బ్రతికి ఉండాలి. ఎందుకంటే అనేకులు ఇంకా నశించిపోయేవారుగా ఉండాలి. మన కుటుంబాల్లో వారు రక్షింపబడాలి. అనేక మంది ప్రపంచంలో ఇంకా సమాజంలో అనేకులు దేవుని వైపు త్రిప్పబడాలి. ఈ కార్యాలన్నీ జరగాలంటే దేవుని బిడ్డలు, దేవుని శేషము ఈ ప్రాంతాల్లో ఉండాలి. కాబట్టి వారందరి గురించి, ఎందుకంటే అలాంటి శాసనాలు చేయబోతారు. అయితే వారి యొక్క మనసులు కూడా మార్చాలని మనం ఏం చేయాలి? ఆ యొక్క అధికారుల గురించి, ఆ యొక్క ప్రధానుల గురించి మనం ప్రార్థన చేయవలసిన. ఎందుకంటే వారు నశించిపోకూడదు, వారు కూడా బాగుండాలి. అయితే వారి మనసులు మాత్రము మార్చాలి. ఎందుకంటే మన దేవుడు మార్చగలిగినటువంటి శక్తి ఆయనకు ఉంది. కాబట్టి మనం ప్రార్థన చేయవలసిన వారు కూడా. ఇంకోటి చూద్దాం రండి. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనంలోకి రండి. ఆమోసు 5:8లోకి రండి. ఇంకా దేవుడు ఏం మార్చగలరో మనం చూద్దాం. ఆమోసు 5వ అధ్యాయం 8వ వచనం. ఆయన సప్త ఋషి నక్షత్రములను సృష్టించినవాడు, కారు చీకటిని ఉదయముగా మార్చువాడు, పగటిని రాత్రిగా, రాత్రి చీకటి వలె మార్పు చేయవాడు. చాలు, ఇక్కడ దేవుడు సృష్టినే మారుస్తున్నాడు. చూడండి, కారు చీకటిని ఉదయముగా మార్చువాడు, పగటిని రాత్రిగా మార్చువాడు. ఈ సందర్భం ఎక్కడుందో చూద్దాం. యెహోషువ గ్రంథంలోకి రండి. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయంలోకి రండి. అక్కడండి యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఆ యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలును వినుచుండగా ఆ యెహోషువ ప్రార్థన చేసిను. సూర్యుడా, నీవు గిబియోన్లో నిలువుము. చంద్రుడా, నీవు అయాలోను. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగిను అను మాట యాషూరు గ్రంథంలో రాయబడి ఉన్నది కదా. సూర్యుడు ఆకాశ మధ్యమును నిలిచి ఉంచి ఇంచుమించు ఒకనాడెల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఒక దినము వంటి దినము దానికి ముందు కానీ దానికి తర్వాతే కానీ ఉండలేదు. వాడు యెహోవా ఇశ్రాయేలు పక్షంగా యుద్ధము చేసెను. చూడండి, సూర్యుడు చంద్రుడి సైతమే దేవుడు ఆపుతున్నాడు యెహోషువ ప్రార్థన చేసిన దాన్ని బట్టి. అయితే ఇక్కడ రాసిందంటే ఒకనాడెల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే కానీ దానికి తర్వాతనే కానీ ఉండలేదు. అనగా ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఒక నరుని ప్రార్థన దేవుడు వింటున్నాడా లేదా? అయితే ఈ రాత్రికాల సమయంలో మన ప్రార్థన దేవుడు వింటాడా విండా? అయితే సర్వాధికారి, ఆశ్చర్యకరుడు ఆయన సృష్టినే ఆపగలిగినటువంటి శక్తి కలిగిన దేవుడు మన ప్రార్థన చేస్తే ఆలకించడా? అయితే ఎందుకు అనేక సార్లు ఆలకించలేదండి? ఇర్మియా గ్రంథము 24లోకి రండి. ఎందుకు మన ప్రార్థనలు ఆలకించట్లేదు? ఎందుకు మనం ప్రార్థన చేస్తే సూర్యుడు చంద్రుడు ఆగిపోవట్లేదంటే రండి, ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయం 24వ వచనంలోకి రండి.
ఆ, వారు రండి మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగిందుము, ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని దాని కాలమున కురిపించువాడు కదా. నిర్ణయింపబడిన కోతకాలపు వారలను ఆయన మనకు రప్పించినని తమ మనసులో అనుకొనురు. మీ దోషములు వాటి క్రమమును తప్పించును, మీకు మేలు కలుగుటకు మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణము. అక్కడ యెహోషువ ప్రార్థన చేసినప్పుడు సూర్యచంద్రులు ఆగిపోయినాయి. అయితే ఇక్కడ మనుషులు వర్షం గురించి ప్రార్థన చేసినప్పుడు, ఈ కాలంలో మనం చూసినట్లయితే ఎండాకాలం ఎప్పుడు వచ్చిందో తెలియదు, వర్షాకాలం ఎప్పుడు వచ్చిందో తెలియదు, చలికాలం ఎప్పుడు. ఎందుకంటే కాలాలు కూడా మారిపోతున్నాయి, ఋతువులు కూడా మారిపోతున్నాయి. ఎందుకయ్యా మారిపోతున్నాయి అంటే, మీ దోషములు వాటి క్రమమును తప్పించును. అనగా అవి రావాల్సిన క్రమంలో అవి రావట్లేదు. ఎందుకంటే అవి ఎందుకు సక్రమంగా రావట్లేదంటే దానికి కారణం ఏంటి? మన దోషములు. చూడండి, మీ దోషములు వాటి క్రమమును తప్పించును, మీకు మేలు కలగకుండుటకు మీ పాపములే కారణము. అయితే మన పాపములు మన దోషము వల్ల కాలంలో రావాల్సిన ఆ యొక్క క్రమము, ఋతువులు కానీ, వర్షాలు కానీ, ఎండలు కానీ, చలికాలము కానీ, అవి కాలాలు కూడా మారిపోతున్నాయి. అందుకే మన ప్రార్థనలు దేవుని యొక్క సన్నిధికి చేరట్లేదు. అయితే మనం ఈ రాత్రి కాల సమయంలో మన పాపాలని, మన దోషాలని మనం ఒప్పుకోవాలి. ఆ యొక్క కాలాలు కూడా క్రమముగా రావాలంటే మనం కూడా యథార్థవంతులుగా, నీతిమంతులుగా మనం జీవించవలసిన వారంగా ఉన్నాం. అయితే ఇంకోటి చూడండి, ఇంకోటి చివరిగా మనం చూస్తున్నాం. రండి కీర్తనలు 30వ అధ్యాయంలోకి రండి. కీర్తనలు 30వ అధ్యాయము 11వ వచనం. నా ప్రాణము మౌనముగా నుండుక నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చున్నావు. నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చున్నావు. అనగా మన వేదనలు అయితేనేమి, మన యొక్క బాధలు అయితేనేమి ఆయన ఎలాగ మారుస్తున్నాడు? నాట్యముగా మారుస్తున్నాడు. అరకండి యెషయా 61:3 చూడండి. యెషయా 61:3 చూడండి. సియోనులో దుఃఖించిన వారికి ఉల్లాస వస్త్రములు ధరించుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మత్తకి వస్తుకముల యెహోవా అంటే చెట్లని వారికి పేరు పెట్టబడును. చూడు, ఇక్కడ మనం చూడైతే అక్కడ ఇంకో వచ్చిన 2వ వచనం చూడండి. యెహోవా ఇష్టవస్త్రమును మన దేవుని ప్రతిదండను దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును. అనగా ఇక్కడ మన యొక్క బాధల్ని, మన దుఃఖాలని, మన అంగలార్పును కూడా ఆయన ఏం చేస్తున్నాడు? నాట్యముగా ఆయన మారుస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ధరించజేరుకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమును ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా చూడండి స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. అనగా దేవుడు ఎవరిని ఏ రీతిగా మార్చుకుంటున్నాడో మనం చూస్తున్నాం. అక్కడ సౌలుని పౌలుగా మారుస్తూ వచ్చాడు. అదేవిధంగా ఆ యొక్క హిజ్కియాని, ఆ యొక్క కాలాన్ని సైతము దేవుడు మారుస్తూ వచ్చాడు. అదేవిధంగా 3వదిగా మనం చూసిన శాసనాలను సైతము దేవుడు మారుస్తూ వచ్చాడు. అదేవిధంగా కాలములను సైతము దేవుడు మారుస్తూ వచ్చాడు. అనగా ఆ యొక్క సృష్టినే దేవుడు మారుస్తూ వచ్చాడు. అదేవిధంగా మన యొక్క దుఃఖములను కూడా దేవుడు మారుస్తూ ఉన్నాడు. ఇలాంటి దేవుని దగ్గరికి, ఇలాంటి దేవుని సర్వాధికారిని మనం కలిగి ఉన్నాం. అయితే మనకు కలిగి ఉన్న మార్కు 9:23 చూడండి. ఈ చదువుకొని ఈ యొక్క వచనం చదువుకొని ముగించుకుందాం. అక్కడ మార్కు 9:23 అందరం కలిసి చదువుకుందాం. మార్కు 9:23. చదవండి. మార్కు 9:23 అందరం కలిసి చదువుకుందాం. అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. దేవునికి అన్నీ మార్చడానికి ఆయనకి సాధ్యమే.
కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం ప్రార్థించేయడానికి ముందుగా ఆయన అనుగ్రహించాడని మనం నమ్మి విశ్వసించి మనం ప్రార్థించేటైతే మనకు కూడా అన్నీ సాధ్యమే. ఏమి సాధ్యము? మనం చేసిన ప్రార్థనలన్నింటినీ జవాబు పొందుకోవడానికి మనకు కూడా సాధ్యమే. దేవుడి యొక్క చిన్న వాక్య భాగాన్ని దీవించింది. మనము ఇంతవరకు వాక్యం విన్నాము. మార్క్స్ వార్త 10వ అధ్యాయంలో, అలాగా 10వ అధ్యాయంలో దేవునికి సమస్తమును సాధ్యమే. అది ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. అది మనకెంతో గొప్ప ధైర్యము, మనకు బలాన్ని ఇచ్చేది. అంటే మన దేవుడు సమస్తం సాధ్యపరిచే దేవుడు. మరి కాబట్టి సర్వాధికారి, సర్వభౌమాధికారి, సర్వశక్తిగల దేవుడు. కాబట్టి మనం ఒప్పుకోలు ప్రార్థనలో ప్రభు సహాయపడుతున్నారు. మరి ప్రభు స్తోత్రం. దేవునితో మనకిచ్చిన సమాధానాన్ని బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించి, రెండవ భాగంలో దేవుడు సమస్తమును సాధ్యపరిచే దేవుడుగా ఉన్నాడు కనుక ఆయన మన జీవితాల్లో సౌలు జీవితం పౌలుగా మార్చినట్లు, శాసనాలను మార్చినట్లు, అసాధ్యమైన వాటిని దేవుడు సాధ్యం చేసినట్లుగా ఆయా కార్యాలను ప్రభు చేస్తూ వచ్చినాడు. అలాగనే మనము నమ్మిక ఉంచటము, ప్రార్థన చేయటం. అది కాబట్టి దేవుడు సాధ్యపరచాలి మన జీవితాల్లో కూడా. ఏవైతే సాధ్యపరచాలంటే మనము కూడా దేవుని యొక్క ఆయన వాక్యానికి అలాగ మన లోబడి ఆయనకు అప్పగించుకొని విశ్వాసం ఉంచి మనం ప్రార్థించినప్పుడు ఆయన సొంత సమయంలో వాటిని సాధ్యపరుస్తాడు. ఆ రీతిగా వాక్యానుసారంగా మనం ప్రభువును స్తుతించి మరి ప్రార్థన చేద్దామండి. సౌలు జీవితాన్ని మార్చినట్లుగా ఈ లోకంలో అనేకులు రక్షణ పొందిన వారు ఉన్నారు. మన దేశం కావచ్చు, ప్రపంచంలో ఇంకా నాస్తికులు, అనేక మరి మత సాందస్వాదులుగా ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు. వారి రక్షణ కోసం ప్రార్థన చేద్దాం. దేవుడు వారిని మార్చినట్లు, రక్షించినట్లు, నశించిపోతున్న ఆత్మల రక్షణ. మరి ఎలాగైతే రెండోది మరి సార్వత్రిక సంఘమంతా క్షేమాభివృద్ధి పొంది ప్రభు రాకడు సిద్ధపడినట్లు ప్రార్థన చేద్దాం. ప్రభు రాకడు దినాల్లో మనం ఉన్నాం. ప్రపంచంలో ఉన్న సార్వత్రిక సంఘమంతా క్షేమాభివృద్ధి కోసం ప్రార్థన చేద్దాం. ఆ తర్వాత అలాగా మరి సహోదరి అక్క ఉన్నది. అక్క పేరేంటి? మరి కనికరమ్మక్క వల్ల మరి అంటే కేశవన్నగా అక్కగారు మరియమ్మక్క వాళ్ళ కుమారుడు జాయిల్. తన చేతి కొంచెం పక్షవాతంగా ఉంది. మరి సహోదరి జాయిల్ తను కూడా ఆ పక్షవాత చేతి స్వస్థ కొరకు ప్రార్థన చేయండి. ప్రభు తను స్వస్థపరిచినట్లు ప్రార్థన చేయండి. తర్వాత మరి సంఘం క్షేమాభివృద్ధి పొందినట్లు ప్రపంచం హెబ్రోన్ ద్వారా సార్వత్రికంగా దేవుని చిత్తంలో వాక్యానుసారమైన సంఘ సహవాసం అన్నీ వర్ధిల్లి ప్రభు రాకడ సిద్ధపడినట్లు ప్రార్థన చేద్దామండి. తిరిగి మరి పద్మాస్ బ్రాంచెస్, అలాగే శిలోహు సంఘం కొరకు ఈ ప్రాంతంలో బ్రహ్మాంతపురం, ఈ పరిసర ప్రాంతాల పరిసర రక్షణ కొరకు గద్దెనాథ్ యూబీఎస్ ఆయా కూడికలు జరుగుతున్నాయి. అనేక ప్రాంతాల్లో ప్రత్యేక కూడికలు, యూబీఎస్లు, సువార్తలు జరుగుతూ వస్తున్నాయి ఈ సమ్మర్ వేసవి దినాల్లో. కాబట్టి ఆ పరిచర్లు ఫలింపు కోసం కూడా ప్రార్థన చేయండి. తిరిగి మరి రాబో దినాల కొరకు పరిచర్య, ఆదివారం ప్రభుదినం పరిచర్య కోసం ప్రార్థన చేద్దాం. సంఘంలో కొంతమంది బలహీనంగా ఉన్నారు. కృష్ణమైన ఆంటీ ఇంకా పడకలో ఉన్నారు. సో మేరా ఆంటీ, కొంతమంది ఇంకా ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారిని దేవుడు స్వస్థపరిచినట్లు కూడా బలహీనను స్వస్థపరిచినట్లు ప్రార్థన చేద్దామండి. ఇంకా వృద్ధాపులు ఉన్న వారికి దేవుడు కరుణించినట్లు ప్రార్థన చేద్దాం. తర్వాత యవనస్తులు వారి రక్షణ కొరకు, వారి చదువులు, కొంతమంది ఉద్యోగాలు, వివాహాల కొరకు ఉన్నారు. వారికి ప్రభు సహాయించేట్లు ప్రార్థన చేద్దాం. దూరదేశాల్లో ఉన్న ఆ కుటుంబాలను కూడా దేవుడు బలపరిచినట్లు ప్రార్థన చేద్దాం. అలాగే స్థానిక సంఘంలో ఉన్న అలాగే దేవుని దాసులు, పరిశుద్ధుల కొరకు, బాధితుల సహోదరుల కొరకు, సంఘం కొరకు ప్రార్థన చేద్దాం. భవిష్యత్తు పరిచయం అన్ని విషయాలు సహాయపడినట్లుగా దేవుడు మరి సంఘంలో ప్రతి బిడ్డలను ప్రభు బలపరచండి. కుటుంబాలుగా రక్షణ, యవనస్తుల రక్షణ కొరకు, ఆ ప్రాంత పరిచర్య కొరకు. అలాగే ఎలక్షన్స్ జరుగుతూ వచ్చినాయి. కొన్ని చోట్ల కొంత అలజడి, ఆ సమాధానం, కొంచెం చిన్న చిన్న గొడవ జరుగుతూ వచ్చినాయి ప్రాంతాలు. పల్నాడు ప్రాంతం, నరసరావుపేట, కొన్ని ప్రాంతాలు, కడప ఏరియాలో. అయితే దేవుడు మంచి సమాధానం ఇచ్చినట్లు కూడా ప్రార్థన చేద్దాం. ఇంకా వేరే రాష్ట్రాల్లో 20వ తారీఖు, 25వ తారీఖు, జూన్ 1వ తారీఖు, ఇంకా 3 దఫాలు ఎలక్షన్స్ ఉన్నాయి. జూన్ 4వ తారీఖు మొత్తం రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి అప్పటి వరకు కూడా దేశంలో శాంతి సమాధానాల కొరకు, దేవుని చిత్తమైన ప్రభుత్వాలు, నాయకులు, పరిపాలన కోసం మనం ప్రార్థన చేద్దాం. మన దేశ క్షేమం మనకు కూడా క్షేమం. కాబట్టి యెరూషలేము క్షేమం కొరకు సార్వత్రిక సంఘము, ప్రపంచమంత పరిచర్య, అలాగా భవిష్యత్తు కొరకు విషయాలు కూడా దేవుడు సహాయపడినట్లు ప్రార్థన. ప్రభువును స్తుతించి అలాగా
మరి ప్రార్థన చేద్దాం. అవసరతల అక్కర్లతో వారి కొరకు ప్రార్థన చేద్దామండి. తిరిగి ఇంకా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల రక్షణ కొరకు నూతనమైన కార్యాలు జరిగించినట్లు తర్వాత మీ చివరిలో మరి మీ కొరకు కుటుంబాల కొరకు మీ అవసరతలు ఏతున్నాయో ఆ విషయాల కొరకు మీరు ప్రార్థన చేయొచ్చు. ఇలాగ మన వాగ్దానం చేయబడదాం. సమస్తము చేయుటకు ఆయన సమర్థుడు, ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు, సమస్తము సాధ్యమే. కాబట్టి మనము ఆయన మాటలకు లోబడి మనము ఆయనకు ఎందు విశ్వాసంతో ప్రార్థన చేయాలి, నమ్మకంతో మనము ప్రార్థన చేయాలి. తర్వాత ప్రార్థన ద్వారా నమ్మిక ద్వారా ఏకీభవించి అలాగ మనం ఉన్నప్పుడు దేవుడే ఆయన కార్యాలు మనం జరిగించేవాడు. అలాగే మనం ప్రభుత్వ వాక్యానుసారంగా ప్రభుత్వం మనం ప్రార్థన చేద్దాం. విసుగాకుండా నిత్యము ప్రార్థించవలెనని విశదముగా నుడివితివి. విసుగాకుండా నిత్యము ప్రార్థించవలెనని విశదముగా నుడివితివి. విసుగాకుండా నిత్యము. ప్రభువును స్తుతించి వాక్యానుసారంగా చెప్పిన అంశాల కొరకు మీరు రీతిగా మనం భారంతో ప్రార్థన చేద్దాం. ఒకరి తర్వాత ఒకరు ఏకీభవించి అందరూ భారంతో ప్రార్థన చేద్దాం. ప్రార్థించండి.